అంటే అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంది బేరియాట్రిక్ సర్జరీ? సక్సెస్ రేట్ వెరీ హై, హై వెరీ హై, వెరీ హై. ఓకే డోంట్ డౌట్ అబౌట్ దట్. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ఆల్సో అంటే దీంట్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే కొద్దిగా? ఆబ్వియస్లీ ఎనీ సర్జరీ కాంప్లికేషన్, యూ కాంట్ గ్యారంటీ ఎనీ సర్జరీ వితౌట్ కాంప్లికేషన్. ఇఫ్ ఎనీవన్ సే సర్జరీ వితౌట్ కాంప్లికేషన్, దట్ మీన్స్ దే ఆర్ లయింగ్ అంతే. ఓకే, ఆర్ దే ఆర్ నాట్ డూయింగ్ సర్జరీ, అంత ఇంకేం లేదు. దెర్ ఇస్ నో సర్జరీ ఇన్ ద వరల్డ్ వితౌట్ కాంప్లికేషన్స్. ఈవెన్ మామూలుగా నువ్వు పేషెంట్ ఓటీకి తీసుకెళ్ళి సర్జరీ చేద్దామని ఇంటిబెట్ చేసా అంటే చేసిన పేషెంట్ కెన్ హ్యావ్ ఎనీ కార్డియాక్ అరెస్ట్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో నో ప్రొసీజర్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు వెయ్ విచ్ ఈస్ బెనిఫిషియల్, వెదర్ కాంప్లికేషన్ ఎక్కువ ఉందా బెనిఫిట్ ఎక్కువ ఉందా పేషెంట్కి, దట్ విల్ డిస్కస్ ద పేషెంట్. సో అంటే ఈ ఏదో కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఈ భయం వల్ల ఈ సర్జరీని చేసుకోకుండా అవాయిడ్ చేయాల్సిన అవసరం అంతా డెఫినెట్లీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. లేదు మరి మోర్టాలిటీ చనిపోతారు ఇలా ఉంటే మేము సర్జరీ చేయం కదా, అలా కాదు. కాంప్లికేషన్స్ ఉంటాయి విచ్ కెన్ బి మేనేజబుల్, బట్ ప్రతి పేషెంట్కి ఉంటాయంటే అలా కాదు. ఐ హావ్ సీన్ ద పేషెంట్ ఆన్ ద డే 2 ఇంటికి వెళ్ళిపోయారు హ్యాపీగా ఆఫ్టర్ సర్జరీ. దేర్ ఆర్ పీపుల్ హూ స్టే ఫర్ day 7. సో డిపెండ్స్ అపాన్ ద రెస్పాన్స్, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ గో హోమ్ day 2, day 3. ఓకే. అంటే యూజువల్లీ లైక్ ఎన్ని మంత్స్లో వాళ్ళు అనుకున్న వెయిట్ తగ్గుతారు, ఎంత వెయిట్ తగ్గుతారు? ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 8 to 1 year. 8 months to 1 year. 6 months to 1 year అనుకోండి. 1 yearలో అప్రాక్సిమేట్ వెయిట్ ఎంత తగ్గొచ్చు వాళ్ళు? హాఫ్ ద వెయిట్ తగ్గిపోతారండి, తగ్గిపోతారు. ఇఫ్ దే కమ్ 120 kgs దే విల్, ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ ఇంత 70-80 kgs వరకు డిక్రీజ్ అవుతారు. 50 kgs ఐ హావ్ రీసెంట్లీ సీన్ 50 kgs తగ్గిపోయాడు 8 months సర్జరీ పోస్ట్ ఆప్ వస్తున్నారు ఫాలోఅప్లో. సో గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఎలాంటి వాళ్ళు చేసుకుంటారు? లైక్ అంటే మన చాలా కాస్ట్లీ సర్జరీయా, లైక్ ఇట్స్ బేసిక్ నామినల్ ఛార్జెస్ ఉంటాయా? డిపెండ్స్ అపాన్ హాస్పిటల్. ఓకే, డిపెండ్స్ అపాన్ హాస్పిటల్. అంటే మనం దాన్ని స్టొమక్ని కట్ చేయడం యూజ్ హై అండ్ స్టాప్లర్స్ వాడుతూ ఉంటాం, అది కట్ చేస్తాం. దట్ ఈస్ కాస్ట్లీ. కానీ కాస్ట్లీ అంటే ఎంత కాస్ట్లీ? Some hospitals say it's 2 to 3 lakhs, some say 5, some say 10. Depends upon the hospital. I can't comment on that. ఏదైనా సెక్టార్ ఆఫ్ పీపుల్ ఉన్నారా ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసుకునే వాళ్ళు? లైక్ ఎవరన్నా సెక్టర్ ఆఫ్ పీపుల్ అంటే నాకు అనిపించింది ఇప్పట్లో రిచ్ పీపుల్ ఎక్కువ వస్తారండి. అదే వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఇస్ దట్ ఓన్లీ రిచ్ పీపుల్ అంటే హూ ఆర్ అఫోర్డబుల్ మోర్ దే విల్ కమ్. అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు హూ డోంట్ వాంట్ టు డూ ఎక్సర్సైజ్ ఫర్ prolonged period or who tried and failed they will come. And as I said, who are diabetic and use all these things, definitely they'll come. Even diabetes reverse ante the people who are using insulin, now the dose has come down until like 10-12 units use వాళ్ళు 2 units use చేస్తున్నారు. uncontrolled diabetes, uncontrolled నుంచి కంట్రోల్ కూడా వచ్చేస్తారు అలా చెప్తున్నాను. ఓకే, ఓన్లీ బికాస్ if it is only because of obesity type 2 అయితే చెప్తాను. అంటే ఈ గాల్ స్టోన్స్ అంటే ఏంటి? లైక్ ఎందుకు ఇది మోస్ట్ కామన్గా అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? గాల్ స్టోన్స్ మనకి గాల్ బ్లాడర్లో రాళ్ళు మొత్తం 3 రకాలు ఉంటాయి. ఇట్స్ కాల్డ్ పిగ్మెంటెడ్ స్టోన్స్ అని, కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, మిక్స్డ్ స్టోన్స్ అని. సో ఒక్కొక్కరికి ఒక్క విధమైన రీజన్ ఉంది. మోస్ట్ కామన్గా మనం చూసే మిక్స్డ్ ఆర్ కొలెస్ట్రాల్ స్టోన్స్ చూస్తాం. దీనికి కారణం హై అమౌంట్ ఆఫ్ హై ఇంటేక్ ఆఫ్ అనే ఫ్యాట్, ఎక్కువ ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల అదొకటి మోస్ట్ కామన్గా వస్తూ ఉంటాయి. సో మన లోపల లివర్ బైల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈ బైల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ కంపోజిషన్ ఆఫ్ 3 things. వి కాల్ ఇట్ ABC. ఓకే, అంటే బైల్ యాసిడ్స్ ఉంటాయి, బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి, సి అంటే కొలెస్ట్రాల్. సో ఆల్రెడీ కొలెస్ట్రాల్ అని బైల్ దాంట్లో ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ సరౌండెడ్ బై దాని చుట్టూ ఫాస్ఫోలిపిడ్ లేయర్ ఉంటుంది. సో ఇది నార్మల్గా కంపోజిషన్ బైల్ది. సో వెన్ యు టేక్ ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఎక్సెస్ ఆఫ్ షుగర్స్ ఈవెన్, సో ద ఫ్యాటీ ఫుడ్ కానీ ఎక్సెస్ షుగర్ ఫుడ్ కన్వర్ట్ టు ఫ్యాట్స్ యాక్చువల్లీ. ఓకే, సో అవి ఏమవుతాయంటే ఈ నేను చెప్పిన కంపోజిషన్ ఏతుందో ABC అనేది ఆ మూడిట్లో ద సి విల్ ఇంక్రీస్. సో AB అలానే ఉంటాయి, సి అనే పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. సో అది పెరిగినప్పుడు అది సరిగ్గా కరగదు. అంటే నేను షుగర్ను వాటర్ కలిపాను అనుకో, ఇలా స్పూన్తో కలిపితే కరిగిపోతుంది, మనకి తెలియదు నీళ్ళలాగే ఉంటుంది. అదే చిన్న మట్టి తీసుకొచ్చి కలిపాను అనుకో, ఆ మట్టి ఎప్పటికైనా కిందికి వస్తుంది. ఇంతే అయిపోతుంది అన్నట్టు. ఆ కంపోజిషనే ఆ బైల్ కంపోజిషన్ అలా అయిపోతుంది. సో అది గాల్ స్టోన్స్ మెల్లిమెల్లిగా అక్కడ పెద్దగా అవుతూ ఉంటాయి. ఓకే, అంటే చిన్న స్లజ్లా ఫామ్ అయిపోయి దానిపైన మెయిన్లీ అగైన్ రిలేటెడ్ టు ఫుడ్ ఇంటేక్, మన తినే దాన్ని బట్టే ఉంటుంది. సో అదొకటి, అది ఓన్లీ
కొలెస్ట్రాల్ స్టోన్స్కి మిక్స్డ్ స్టోన్ చెప్పాను. సో అలా మిక్స్డ్ స్టోన్స్ కానీ పిగ్మెంటెడ్ పిగ్మెంటెడ్ స్టోన్స్ స్టోన్స్ అంటే లోపల మనకి రక్త కణాలు ఉంటాయి కదా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఆర్బీసీ లేయర్స్ మెయిన్గా పగిలిపోయినప్పుడు అంటే ఇట్ గోయింగ్ టు స్ప్లీన్ 120 days తర్వాత అవి దే హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్ బై ద స్ప్లీన్. స్ప్లీన్కి వెళ్ళేసి అది డిస్ట్రాయ్ చేస్తుంది. అది ఎక్కువ అయిపోయి అనుకో ఆ డిస్ట్రక్షన్, ఆ ఎక్కువ దాని ప్రోడక్ట్స్ రిమైన్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి లివర్లో నుంచి మళ్ళీ బైల్లోకి వచ్చేసి ఇక్కడ ఆ బి లేయర్ పెరుగుతుంది. ఇందాక ఏబీసీలో ఇందాక సి పెరిగింది అన్న కదా, ఇప్పుడు బి పెరిగింది, బైల్ పిగ్మెంట్స్ బైల్ ఇవన్నీ పెరిగిపోతాయి. సో దట్ ఆల్సో ఫార్మ్ స్టోన్స్. సో అంటే లైక్ అదే ఈ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు లైక్ పేషెంట్ పెయిన్ లాంటివి కానీ ఫీవర్స్ లాంటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. స్టోన్స్ ఫామ్ అయినప్పుడు రెండు రకాలు ఉంటారండి. ద పేషెంట్స్ క్యాన్ లివ్ అంటే వాళ్ళు కంప్లీట్గా లైఫ్ లాంగ్ స్టోన్స్ ఉంటాయి, అసలు ఏం పెయిన్ ఉండదు, ఎసిమ్టమాటిక్ అంటే స్టోన్స్ మనకి ఒక 30-40 ఏళ్ళు కనబడ్డారు అనుకో 99 ఏళ్ళు బతికింత వరకు స్టోన్స్ సిమ్టమ్ లేకుండా ఉంటారు. ఓకే, అది ఎవరికి స్టోన్స్ పెయిన్స్ తెలియదు. కొంతమంది పెయిన్తో వస్తారు, పెయిన్ కూడా రకరకాలు ఉంటుంది. పెయిన్ సిమ్టమ్తో వస్తారు, సిమ్టమ్స్ రకరకాలు ఉంటుంది. మోస్ట్ కామన్ మీరు అన్నట్టుగా పెయిన్ నొప్పి వస్తుందని వస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ నొప్పి వస్తారు. ఓకే, ఆ స్టోన్ సైజు బట్టి డిఫరెంట్ సినేరియో ఉంటుంది. స్టోన్ గాల్ బ్లాడర్ నుంచి కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, చిన్నగా ఉండి, చాలా మంది ఏంటంటే చిన్న స్టోన్ కదా, చిన్న సైజు కదా, ఏం కాదంటారు. అలా కాదు, గాల్ బ్లాడర్ అనేది ఎప్పుడు కానీ మనం తిన్న వెంటనే కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, తిన్న దాంట్లో కొద్దిగా ఫ్యాట్ ఉన్న ఆయిల్ ఉన్నది కాంట్రాక్ట్ అవుతుంది, దాని జ్యూస్ కావాలి ఫుడ్ అరగడానికి. సో అందులో చిన్న స్టోన్ ఉందనుకో, అది కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ చిన్న స్టోను కిందికి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళినప్పుడు అక్కడ ప్యాంక్రియాస్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, పొరపాటున దానిలోకి వెళ్ళింది అనుకో ప్యాంక్రియాటిస్ వస్తుంది. సో చిన్న స్టోన్ కూడా డేంజరసే. సిమ్టమ్స్ అంటే మీరు అన్నారు కదా, పెయిన్ అంటే పెయిన్ ఇక్కడ రావచ్చు, ఎక్కడ రావచ్చు. పెయిన్ వచ్చిన, ప్యాంక్రియాటిస్ వచ్చిన, జాండీస్ వచ్చిన, మోస్ట్ ఆఫ్ ద కామన్ పెయిన్ మీరు అంటే ఇవన్నీ టిపికల్ సిమ్టమ్స్ అంటారు. వీటిలో ఏ వచ్చినా కానీ బెటర్ టు కన్సల్ట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ రిమూవ్ దట్. సో అంటే ఈ ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి, ఎప్పుడు సర్జరీ లేకుండా ఉండాలి, జస్ట్ అది ఒకసారి క్లారిఫై చేస్తారా? అదే చెప్తున్నానంటే సిమ్టమ్స్ ఉంటే సర్జరీ, సిమ్టమ్స్ లేకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ అవసరం పడదు. కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైం చూసాను, ఒక అతను 30 years నుంచి ఫాలో, అంటే 30 years నుంచి తనకు స్టోన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆయన ఏజ్ 76 years. మొన్న పెయిన్ వచ్చింది. సో మొన్న పెయిన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయించుకోని చెప్పారు. ఈ 30 yearsలో అనే మల్టిపుల్ హాస్పిటల్స్, చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాడు, ఎవరు వద్దన్నారు, సర్జరీ వద్దులేండి పెయిన్ లేదు కదా. సో పెయిన్ లేనప్పుడు, సిమ్టమ్ లేనప్పుడు ఎవరు సర్జరీ ఇండికేషన్ చెప్పరు. సో ఒకవేళ లైక్ ఈ సిమ్టమ్స్ ఉండి కూడా సర్జరీ అడ్వైజ్ చేశారు, వాళ్ళు స్టిల్ పేషెంట్స్ అంటే విల్లింగ్ లేక వెయిట్ చేస్తున్నారు, ఈ గాల్ స్టోన్స్ కాంప్లికేషన్ ఏం అవ్వచ్చు? గాల్ స్టోన్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయండి. ఇఫ్ ఇట్ ఈస్ సిమ్టమాటిక్, సిమ్టమ్స్ ఉన్నా స్టిల్ వెయిట్ చేస్తుంటే ఓకే, అంటే మనకి నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ వేసుకుంటా మేనేజ్ చేస్తూ ఉంటాం ఆ టైం వరకు, ఇట్స్ ఓకే. సో ఆ టైం వరకు ఓకే. కాకపోతే ఆ స్టోన్ అక్కడ ఎక్కడైతే ఉందో మళ్ళీ అది గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది, అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఒకవేళ అది ఇప్పుడు చిన్న బాల్ లాగా లేదంటే చిన్న బుగ్గలాగా అనుకో, బుగ్గ ఊస్తే ఎలా ఊగుతుంది పెద్దతో, అలా మనకి స్టోన్ అక్కడ ఆగిపోయింది అనుకో, అది పగిలిపోతుంది. బుగ్గ ఊది గాలి పేలితే పగిలిపోతుంది కదా, అలానే గాల్ స్టోన్ అనేది ఆయన ఎక్కడైతే ఎగ్జిట్ ఉంటుందో బయలుపోతుందో అక్కడ ఆగింది అనుకో, అది ఉబ్బి పగిలిపోవచ్చు. ఇట్స్ కాల్డ్ గాల్ బ్లాడర్ పర్ఫరేషన్. ఓకే, అది అక్కడే ఆగిపోయి బాగా ఉబ్బి దాని బ్లడ్ సప్లై తగ్గిపోయి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు. ఓకే, అంటే ఇట్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్ అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు. అది అలాగే ఉండి దానిలో పసు రావచ్చు, ఎంపైమా గాల్ బ్లాడర్ అంటారు. అంటే ఇన్ఫెక్ట్ అయిపోయి దానిలో పసు కూడా వచ్చేస్తుంది, ఎంపైమా గాల్ బ్లాడర్ అంటారు. ఓకే, అది అలానే ఉంటుంది. బైల్ దానిలో ఒక్క చుక్క రాదు, బైల్ సెక్రెట్ అవ్వదు, మొత్తం మ్యూకస్ సెక్రెట్ అయిపోతుంది. దాన్ని మ్యూకోసిల్ ఆఫ్ గాల్ బ్లాడర్ అంటారు. ఆల్ దీస్ ఆర్ కండిషన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్. ఇది బాగా సివియర్గా ఉంటే ఒకటి పర్ఫరేట్ అవ్వచ్చు, దాని పక్కనే డ్యూడెనమ్ అని స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్ ఉంటుంది, దానికి అతుక్కోవచ్చు. దానికి అతుక్కొని ఇట్ కెన్ ఫార్మ్ ఏ ఫిస్టులా, కోల్సిస్టో డ్యూడెనల్ ఫిస్టులా అంటారు. ఓకే, ఇంకా సివియర్ అంటే ఆ గాల్ బ్లాడర్ స్టోన్ కిందికి వెళ్ళేసి ఆ బైల్ డక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఎరోడ్ చేయొచ్చు.
ఓకే అండ్ మిరిజీ అంటారు. ఓకే. దాంట్లో జాండీస్ అవ్వచ్చు. ఇన్ని కాంప్లికేషన్స్ బదులు సర్జరీ చేయించుకొని సర్జరీ చేయించుకుని ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం ఇంకా చాలా డిఫికల్ట్ అవుతుంది. డిఫికల్ట్ అవుతుంది అండ్ ప్రొలాంగ్ స్టే ఉంటుంది. అంటే నార్మల్గా గాల్బ్లాడర్ సర్జరీ అంటే ఎంత అండి, వెన్ యూ కమ్ ఇన్ ద మార్నింగ్ అట్ 6 AM సర్జరీ 8కి జరిగితే ఈవినింగ్ చాలామంది ఈవినింగ్ 6 కల్లా ఇంటికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 1 day ఆర్ డే కేర్ ప్రొసీజర్ ఆర్ 1 day అంతే తప్ప ఏమి ఉండదు. కాకపోతే సిమ్టమేటిక్గా చేస్తాం, సిమ్టమ్ లేకపోతే ఎందుకు చేయాలని. దెర్ ఇస్ ఎ డిఫరెంట్ సినారియో వెన్ కంపేర్ టు నార్త్ ఇండియన్స్. నార్త్ ఇండియా మన గ్యాంజెస్ బెల్ట్, గంగా బెల్ట్ ఏది ఉంటుందో దాని పైన ఉన్న వాళ్ళకి నార్త్ ఇండియా వాళ్ళకి వేరే విధంగా ఉంది. బికాస్ ఐ హావ్ డన్ ఫ్రమ్ లక్నో, ఎస్జిబిజిల్ ఏసా కాబట్టి చెప్తున్నాను. అక్కడ వాళ్ళకి గాల్ స్టోన్స్ కనబడిందంటే సర్జరీ చేయించుకుంటారు. ఎందుకంటే ఆడ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువ, సౌత్ ఇండియన్స్కి గాల్ బ్లాడర్ క్యాన్సర్ తక్కువ. ఓకే, అందుకే సిమ్టమ్ ఉన్నప్పుడే చేస్తాం. అదే వాళ్ళకైతే గాల్ బ్లాడర్ కనబడింది అంటే తీసేస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ గాల్ బ్లాడర్ క్యాన్సర్. ఎంటైర్ మన ఇండియాలో చిలీ, మన వరల్డ్లో చిలీ, ఇండియా తర్వాత ఇండియా, పాకిస్తాన్ ఎక్కువ. ఈ గాల్ బ్లాడర్ మ్యాలిగ్నెన్సీ ఈజ్ లైక్ డ్రెడ్ఫుల్ కండిషన్. అది ఇనిషియల్ తెలియపోతే కష్టం. స్టేజ్ 1 తర్వాత తెలియదు అనుకో, స్టేజ్ 2, 3, 4 కదా ఇంకా చాలా కష్టం అన్నట్టు. సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కాలేజ్ కోలిసిస్టెక్టమీ లైక్ అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఏం చేస్తున్నారు, లైక్ ఓపెన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో యూజువల్లీ లైక్ లాప్రోస్కోపీ చేస్తుంది. నేను ఓపెన్ చేసి కూడా నాకు గుర్తున్నది 2 years ఉందేమో. సో ఎవ్రీవన్ గోయింగ్ అండ్ వీఆర్ ఆల్సో ప్రిఫరింగ్ టు ల్యాప్ ఓన్లీ. చక్కగా వస్తాడు, చేయించుకుంటాడు, నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు అండ్ అవుట్కమ్ బాగుంటుంది పేషెంట్కి అండ్ ఈవెన్ వీ ఆల్సో సాటిస్ఫాక్షన్ అన్ని విధాలు బెటర్ ఉంటుంది. కాబట్టి ఇట్ హ్యాస్ టు బి డన్ బై ట్రైన్డ్ పర్సన్. అంతే ఏమైనా యూజువల్ ఎంతసేపు ఉంటుంది ఈ ప్రొసీజర్? డిపెండ్స్ అపాన్ టైం అండి. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకో, ఈవినింగ్ వెళ్తే 2 hours పడుతుంది, ఎర్లీ మార్నింగ్ వెళ్తే 1 hour పడుతుంది. గాల్ బ్లాడర్ సర్జరీ కూడా అంతే. అంటే ఈజీగా ఉందనుకోండి, ఇన్ మై కంప్లీట్ ఇన్ 1 hour, బట్ ఇట్ సమ్ టైమ్ ఇట్ టేక్స్ 2 hours, 3 hours బేస్డ్ అపాన్ ద ఇన్ఫ్లమేషన్. మీరు ఇందాక అన్నట్టుగా ఫస్ట్ టైం నొప్పి వచ్చింది, వచ్చాడు, సర్జరీ చేస్తే 1 hourలో మ్యాక్సిమం అయిపోతుంది. రికరెంట్ పెయిన్ వస్తుంది, పట్టించుకోవట్లేదు, కాంప్లికేషన్స్ వచ్చాడనుకో, ఇట్ మే టేక్ ఈవెన్ 3 hours, 4 hours కూడా. గాల్ స్టోన్స్కి సిమ్టమేటిక్ ఉంది, ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్. బెటర్ ఆబ్వియస్లీ బెటర్.